నమస్కారం. మంగళవారం చతుర్థి తిథితో కలిసి వస్తే దాన్ని అంగారక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన రోజు. నవగ్రహాలలో కుజుడికి ప్రీతికరమైన రోజు. జ్యోతిష శాస్త్ర పరంగా కుజుడు భూలాభాన్ని కలిగింపజేస్తాడు, గృహలాభాన్ని కలిగింపజేస్తాడు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు, అప్పులు పోగొడతాడు, సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేస్తాడు, బ్యాంకు లోన్లు తొందరగా వచ్చేలా చేస్తాడు. ఇవన్నీ కూడా నవగ్రహాలలో కుజుడు కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఈ ప్రయోజనాలన్నీ సులభంగా పొందటానికి అనువైన రోజు అంగారక చతుర్థి. ఎందుకంటే మంగళవారం చతుర్థి తిథితో కలిసి రావటం అనేది నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం పొందటానికి విశేషంగా సహకరించే రోజు. కాబట్టి ఈరోజు కుజునికి ప్రీతికరమైనటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. నవగ్రహాలలో కుజుడికి దక్షిణ దిక్కు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే అంగారక చతుర్థి సందర్భంగా ఈరోజు స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో కుజ ప్రీతికరమైనటువంటి ఒక దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, కుజుడికి త్రిభుజం ముగ్గంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. ఎందుకంటే కుజుడికి త్రిభుజము, త్రికోణం ముగ్గు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అలా త్రిభుజం ముగ్గు వేసిన తర్వాత కుజుడికి ఎర్రచందనం అంటే ఎంతో ప్రీతిపాత్రం, హృమ్ అనే అక్షరం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఎర్రచందనంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ ఎర్రచందనంతో త్రిభుజం ముగ్గు మధ్యలో హృమ్ అనే అక్షరం రాయాలి. అలా అక్షరం రాస్తే అది నవగ్రహాలలో కుజుడికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం కాబట్టి ఆ అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి, కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్నే కుజ ప్రీతికర దీపము అనే పేరుతో పిలుస్తారు. అంగారక చతుర్థి రోజు వెలిగించే ఈ దీపం అనేది సంపూర్ణంగా కుజుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈరోజు ఈ దీపాన్ని ప్రత్యేకంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ కుజహోర ఉన్న సమయంలో వెలిగించడం ద్వారా ఫలితాలను ద్విగుణీకృతం చేసుకోవచ్చు. ఇలా వెలిగించిన దీపం కనీసం గంట సేపు వెలిగేలాగా చూడాలి. ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం దగ్గర ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దానివల్ల కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అంగారక చతుర్థి సందర్భంగా ఈరోజు కందులు దానం ఇచ్చుకుంటే మంచిది. అది కూడా కుజహోరలో దానం ఇచ్చుకుంటే మంచిది. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. లేదా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించినా కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి దానాలు ఇవ్వలేని వాళ్ళు, అలాగే గోమాతకు ఆహారం తినిపించడం వీలు కాని వాళ్ళు, ఈ దీపాలు వెలిగించుకోవటం వీలు కాని వాళ్ళు కుజుడికి ప్రీతికరమైన ఉపవాసం ఉండండి. ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి మాత్రం కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి. దీన్ని కుజ ప్రీతికరమైన ఉపవాసం అంటారు. మంగళవారం చతుర్థి కలిసి వచ్చిన అంగారక చతుర్థి చాలా శక్తివంతమైన రోజు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రచోదనం చేసే రోజు కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి. దాంతోపాటుగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక శక్తివంతమైన కుజ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు జపించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ శక్తివంతమైన కుజ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. దీన్ని అంగారక గాయత్రి, కుజ గాయత్రి మంత్రం అంటారు. ఇంటి యజమాని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అంగారక చతుర్థి సందర్భంగా తొందరగా మీ సొంతింటి కల సాకారం చేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించటానికి, అప్పులు తీరిపోవటానికి, సోదరులతో అన్యోన్యత పెరగటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే మంత్రశాస్త్ర పరంగా ఏ కుజ గాయత్రి మంత్రం, ఏ అంగారక గాయత్రి మంత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము. మరి లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. కుజుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.